హలో అందరికీ నమస్తే. నేను మీ బాణవత్ రవికుమార్ నాయక్ రేకులగడ్డ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అలాగే మా యొక్క దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎన్నో పోరాటాలు లాఠీలకు తూటాలకు ఎదురు నిలబడి తెలంగాణను సాధించుకున్న తర్వాత ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పెడుతూ అతలకుతలం చేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే ప్రత్యామ్నాయం అని కనీసం ఇప్పటికైనా తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి ముందుండి కేసీఆర్ గారి అధ్యక్షతన సకల జనులంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో ఎంత అన్యోన్యంగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో, 3 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత అతలాకుతలమవుతుందో తెలంగాణ రాష్ట్ర యావత్ యువ సమాజం అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకి ప్రత్యామ్నాయం అనే విధంగా ప్రతి ఒక్కరు తీర్పు ఇవ్వాల్సిందని కోరుకుంటూ, ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణలో గడ్డ మీద పురుడు పోసుకున్న పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం చేయగలదు తప్ప వేరే ఏ పార్టీలు కాదు. పార్టీలు పక్కన వదిలిపెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడున్న వాళ్ళకి తెలుసు, ఢిల్లీ వాళ్ళకి తెలియదు. కాబట్టి మన అస్తిత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ చేతులను, గుజరాత్ చేతులను తాకట్టు పెట్టకుండా తెలంగాణ రాష్ట్రాన్ని స్వపరిపాలనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష లాంటి పాలన అందిస్తాడని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్ గారి చెంత నిలబడండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మీ వంతు సహకారం చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే మా యొక్క దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు.